హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు మహేష్. నేను ఆదిలాబాద్ నుండి. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ వస్తుంది, ఉంటుంది. దానికి అధ్యక్షులుగా తెలంగాణ వారే ఉంటారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది విన్న కొంతమంది తెలంగాణ వాళ్ళు, మరి ఆంధ్ర వాళ్ళు, మొత్తానికి మన తెలుగు వాళ్ళు, వాళ్ళకు జీర్ణం కాలేకపోతుంది ఆయనని విమర్శించుడు. ఆయన చేసిన తప్పులేం లేక ఏదో తప్పులు ఇరికిద్దాము, ఆయన తొక్కి పడేద్దాము, ఆయన తీసుకురావద్దని చెప్పేసి కొంతమంది అంటుర్రు. మరి దీని వెనకాల ఎవరున్నారో మనకేం సంబంధం లేదు. మన ఒక భారతీయుడిగా భారతదేశం మొత్తంలో ఒక భారతీయుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన ప్రతి బాధ్యత రాజకీయ నాయకులే కాదు, ప్రతి పౌరుడికి ఉంటుంది. తప్పు జరుగుతున్నప్పుడు కంపల్సరీ ఎదిరించాలి. ఇప్పుడు వీడియోలు చేస్తుర్రు. ఏం వీడియోలు చేస్తుర్రు? పవన్ కళ్యాణ్ గారు అట్లా ఇట్లా అన్న మీరు చెయ్యురు వీడియోలు. తప్పులు ఉంటే ఆయన తప్పులు చూపెట్టురు, అంతేగాని బ్రోకర్ గాడు మేకర్ గాడు ఏమి పిచ్చి పిచ్చి మాటలు అర్థం కాదు. కానీ అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తంలో ప్రతి ఊర్లో కొంతమంది లుచ్చగాళ్ళు ఉంటారని తెలుసు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ రాష్ట్ర నాయకులు కానీ అందరు చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు అప్డేట్ అయిపోయి ఉన్నారు. నేనే చదువుకోనోని, నేనే అప్డేట్ అవుతున్నానంటే ఇక రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఆయన తప్పులుంటే ఆయన తప్పుల్ని మీరు చూపెట్టు ప్రజల దృష్టికి తీసుకురండి. కానీ ఏమంటారు, బ్రోకర్ గాడు మోడీ దగ్గర కాలు మొక్కుతాడు, వీడి దగ్గర ఏమా మాటలు. ఒక గౌరవ ప్రధానమంత్రి గారిని పట్టుకొని మోడీ గాడు, మీడి గాడు, కేసీఆర్ గాడు, రేవంత్ గాడు, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఒక గౌరవ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సరైన గౌరవం దక్కించాలి. చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టేసి ఇష్టం ఉన్నట్టు విమర్శించుడు. ముఖ్యమంత్రి గారు అను, ప్రధానమంత్రి గారు అను, వాళ్ళ పదవి కాలం ఉన్నంత వరకు, వాళ్ళ పదవిలో ఉన్నంత వరకు సాధ్యమైతే వాళ్ళ వయసు మనకంటే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనది. ఇదేనా మనం నేర్చుకునేది? మన పిల్లలకు, మన తరాలకు చూపించేది? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తారు. ఆయన మన తెలంగాణ రాష్ట్రానికి ఏం అన్యాయం చేయలేదు. అట్లనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఏం అన్యాయం చేయలేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు. కానీ తెలంగాణలో జనసేన పార్టీ వస్తుంది, దానికి అధ్యక్షులుగా మన తెలంగాణ నుంచి అంటారు. సంతోషమైన విషయం. ఏమో కొత్త తరం ఎట్లుంటుందో చూద్దామని మేము కూడా ఆశపడుతున్నాం. మొత్తానికి ఆయన గెలుస్తాడని చెప్పలేము కదా. ప్రజల ఇప్పుడు నా మనసులో మాట, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రజలందరి దృష్టిలో ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించకూడదని చెప్పేసి ప్రజలందరూ నిర్ణయించుకుంటారు. అది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అంతేగాని ఇక్కడ ఎట్లా పోటీ చేస్తాడు, అక్కడ ఎట్లా పోటీ చేస్తాడని చెప్పేసి అట్లాంటి మాటలు మాట్లాడద్దన్న దయచేసి. ఆయన అభిమానులు కూడా ఫీల్ అవుతారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ సార్ గారికి, కేటీఆర్ గారికి, అందరికీ నా రిక్వెస్ట్, మన రాష్ట్రంలో కొత్త తరాన్ని చూద్దామని చెప్పేసి అనుకుంటాం. ఆయనని మాత్రం ఆయన పని చేసుకొనివ్వండి ప్లీజ్. ఆయన గెలుస్తారని కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ ప్రస్తుతం ఆయన వయసు సహకరించక ఆయన ఇంట్లో ఉన్నారు. కేటీఆర్ సార్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్పలేం. కేటీఆర్ సారే ఇప్పుడు మొత్తం హవా మొత్తం రాష్ట్రం మొత్తంలో అయితే కేటీఆర్ సార్దే వినిపిస్తుంది. ఆయనే గెలుస్తాడు. గెలవాల. కేసీఆర్ సార్ 2 టర్ములలో తెలంగాణ రాష్ట్రాన్ని చాలా వరకు అప్డేట్ చేసారు. మంచి జరిగింది ఆయన పాలనలో. ఇదే పాలన కేటీఆర్ సార్ వస్తే కూడా జరుగుతుందని ఆశపడుతున్నాం మేము కూడా. కానీ ఇప్పుడు సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 2 టర్ములు అయింది, 3వ టర్ముకు కూడా మన తెలంగాణ మన బీఆర్ఎస్కు ఎంపీలో రాలేరు. నేనేమనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంపీలు అయినా వాళ్ళకి వస్తారు కావచ్చు. కనీసం ఆ దిక్కు అయినా మరి మనం అప్డేట్ అవుతామచ్చు. ఇప్పుడు వన్ సైడ్ చేసి ఆంధ్రప్రదేశ్ ముగ్గురు కలిసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది అంటారు ఎక్కడైనా కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఒక ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, తప్పులు చూపించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లనే కేసీఆర్ సార్ కూడా చేసినప్పుడు కూడా ఆయనను విమర్శించారు. ఆయన ఎంతో మంచి చేసినా కూడా ఆయనను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఆయన అంటే తప్పు చూపించాల పబ్లిక్ అనేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ ఇక్కడ చేస్తారు పోటీ. ఆయనకు నేనైతే సపోర్ట్ చేస్తాను. మీ ఇష్టం, మీరు సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా దయచేసి తప్పు ఉంటే క్షమించుర్రి.